అనేక సంవత్సరాల క్రితం చంద్రలోక అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి యువరాణి రుద్రాణి. ఆమె చాలా దయగల రాకుమారి. ఆమెకి రాజభోగాల కంటే ప్రజల సంతోషమే ముఖ్యం. అందుకే ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఆమెను ఎంతో ప్రేమించేవారు. పక్క రాజ్యంలో వీర్ అనే ధైర్యవంతుడైన యువరాజు ఉండేవాడు. అతను యోధుడే కాకుండా అందరితో చాలా వినయంగా ఉండేవాడు. ప్రజల్ని రక్షించడం అతను తన బాధ్యతగా భావించేవాడు. ఒకరోజు 2 రాజ్యాల మధ్య పెద్ద ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి యువరాజు వీర్ వచ్చాడు. అక్కడ అతను రాకుమారి రుద్రాని ఒక వృద్ధ మహిళకు సాయం చేస్తూ కనిపించింది. ఆమె దయ చూసి, ఆమె మాట్లాడే తీరు చూసి వీర్ చాలా ఆశ్చర్యపోయాడు. కొన్ని రోజుల తర్వాత 2 రాజ్యాల రాజుల మధ్య చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య యుద్ధం జరిగే పరిస్థితి దాకా వచ్చింది. కానీ రాకుమారుడు వీర్ యుద్ధం చేయకుండా మాట్లాడి సమస్యను పరిష్కరించాడు. ఆ ఘటన తర్వాత 2 రాజ్యాలు తమ స్నేహాన్ని మరింత బలపరచడానికి రాజకుమారుడు వీర్కి, యువరాణి రుద్రానికి వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు. యువరాజు వీర్ మరియు యువరాణి రుద్రాని కలిసినప్పుడు ఇద్దరికీ ఒకే ఆశయం ఉందని తెలిసింది. అదేంటంటే ప్రజలను న్యాయంగా మరియు ప్రేమతో పాలించడం. వారి వివాహం 7 రోజులు 7 రాత్రులు ఘనంగా జరిగింది. రాజ్యమంతా దీపాలు, పూలు, సంగీతం మరియు ఆనందంతో నిండిపోయింది. వివాహం తర్వాత వారు కలిసి రాజ్యాన్ని జ్ఞానంతో పాలించారు. వారి పాలనతో 2 రాజ్యాలు శాంతి మరియు అభివృద్ధితో ముందుకు వెళ్ళాయి. ఆ తర్వాత ప్రజలందరూ ఇలా చెప్పుకునేవారు, ఇది కేవలం రాజకుమారుడు రాజకుమారి వివాహం మాత్రమే కాదు, 2 హృదయాలు 2 రాజ్యాలు కలిసిన ఒక పెద్ద మహోత్సవం అని. మీకు ఈ చిన్ని కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా మర్చిపోవద్దు. చేసేళ్ళండి.